ఈ వస్తువులలో సంతోషం లేదు. ఏదైనా పని చేసి ఈ పనిలో సంతోషం వెతకడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే పనిలో సంతోషం లేదు. మాటలో సంతోషం లేదు. ఇది మాట మీరు వినండి, కానీ సంతోషం ఈ మాటలో లేదు. ఈ శబ్దాల్లో సంతోషం లేదు. సంతోషం అంటే మీ మనస్సు యొక్క స్వభావం, మనస్సు యొక్క నిజ స్వభావం. అజ్ఞానం వల్ల కోరిక పుడుతుంటే మీ మనస్సులో క్లేశ ధర్మాలు పుడుతున్నాయి. ఈ క్లేశ ధర్మాలు వల్ల మీ మనస్సులో బాధ పుడుతున్నాయి, దుఃఖం పుడుతున్నాయి. అందుకే మీకు బాధ అనిపించింది. అందుకే మీరు బాధ అనుభవిస్తారు. బాధ మీ మనస్సు యొక్క నిజ స్వభావం కాదు. మీ మనస్సు యొక్క నిజ స్వభావం సంతోషం మాత్రం. అందుకే సంతోషం వెతకడానికి ఏదైనా పని చేయవద్దు. సంతోషం ఉంది మీ మనస్సులో ఇప్పుడు కూడా మీ మనస్సులో సంతోషం ఉంది. మనస్సు యొక్క ప్రక్రియ జరిగితే సంతోషం కూడా జరుగుతుంది.